మామిడి రైతులకి కష్టకాలంలో ₹4 మద్దతు ధర ప్రకటించిన రోజు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకెళ్ళ మీతో మాట్లాడా. మళ్ళీ రాత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రి వ్యవసాయ శాఖ అచ్చెన్నాయుడు గారు చర్చించి మళ్ళీ మామిడికాయల రైతులకి ₹4 మద్దతు ధర ప్రకటించి రైతుల కళ్ళల్లో ఆనందం చూశారు. మామిడి రైతులు ఆర్థికంగా కుదేలు కాకుండా కాపాడడం కోసం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి శతదా సహస్రదా కృతజ్ఞత అభివందనాలు తెలియజేసే దానికి ముందు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఏమి యాదృచ్ఛికం తెలియదు. లాస్ట్ టైం కరెక్ట్ గా ఇక్కడే వచ్చి ప్రకటన చేసి వెళ్ళా. మళ్ళీ ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొని ఒక మంచి మాటని ఆలయం బయటికి రాగానే చెప్పే అదృష్టం కలిగింది. నిజంగా మామిడి రైతాంగం విషయంలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని ఈనాటి వరకు ఎవరైనా మామిడి రైతుల పక్షాన ఆలోచించారు, మామిడి రైతుల పక్షాన నిలబడ్డారు అంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారే. మిగిలిన ఎవరు అధికారంలో ఉన్నా ఏనాడు కూడా వారికి మద్దతు ధర ప్రకటించినటువంటి దాఖలాలు లేదు. 2014-19 అలాగే ఇప్పుడు 2024-29లో కూడా గత ఏడాది మద్దతు ధర ప్రకటించారు. ఇప్పుడు మళ్ళీ కూడా మద్దతు ధర ప్రకటించారు. గతంలోనన్నా డిమాండ్ అడిగారు, కానీ ఈరోజు అడగకుండానే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, మామిడి రైతులు ఇబ్బంది పడుతున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితుల కారణంగా మార్కెట్ కుదేలవుతోంది. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో కూడా మామిడి గుజ్జుకు డిమాండ్ తగ్గే అవకాశం ఉంది, వాడకం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మనం కాక ఎవరు చేయాలి, మన రైతాంగాన్ని మనం కాక ఎవరు కాపాడాలన్నటువంటి బృహత్తరమైనటువంటి ఆలోచన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన, మామిడి రైతుల పక్షాన, నా పక్షాన, చిత్తూరు జిల్లా మామిడి రైతాంగం పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రాత్రి నాకు ఆనందం అవదలేదు. ఎందుకంటే 200 కోట్ల రూపాయలు గత ఏడాది ప్రకటిస్తే 97 నుంచి 98 కోట్లు ఒక పూతలపట్టు నియోజకవర్గానికి వచ్చింది. అంటే పూతలపట్టు నియోజకవర్గంలో 6 ఎకరం ఉన్నటువంటి పేదవాడు మొదలుకొని 50 ఎకరాల మాగాను ఉన్నటువంటి రైతు వరకు కూడా మామిడి పండిస్తారు. మరో పంటకు ఆధారం లేదు, జీవనదులు లేదన్నటువంటి ప్రాంతం. ఉపాధి హామీలో ఇబ్బడి ముబ్బడిగా మామిడి చెట్లు ఇచ్చి వాటికి సంబంధించినటువంటి నీళ్లు సప్లై చేసుకునేదని కూడా డబ్బులు ఇచ్చి రైతులను ప్రోత్సహించినటువంటి కారణంగా మామిడి ఇబ్బడి ముబ్బడిగా పండింది. అలాంటి పరిస్థితుల్లో ఇన్ని వేల మంది ప్రత్యక్షంగా ప్రయోజనం పొందుతున్నటువంటి ఈ ప్రయోజనాన్ని పొందిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వామివారిని కూడా కోరుకుంటున్నా, ఆయనకు ఆయుస్సు యశస్సు ఎప్పటికీ ఉండాలని. ముఖ్యంగా ఇప్పుడే గౌరవనీయులు మురళి గారు చెప్పినట్లుగా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బందులు వచ్చినా మొట్టమొదట వాళ్ళ పక్షాన్ని నిలబడేది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఏ రకంగా అయితే చిత్తూరు జిల్లాలో గత సంవత్సరం దాదాపు 200 కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఇచ్చి, ఎందుకంటే మద్దతు ధర రావట్లేదు, రైతు నష్టపోతా ఉన్నారని చెప్పి భావించి ప్రభుత్వం ఆ రోజు ₹4 ఇవ్వడం జరిగింది. తిరిగి మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇబ్బందులు ఉన్నాయని తెలిసిన పక్షంలో మరి పల్పుకి చాలా డిమాండ్ తగ్గుతూ ఉంది. కంపెనీలు కూడా ముందుకు రావట్లేదు. దాని గురించి పక్క రాష్ట్రాల్లోనేమో తక్కువ రేటుకే దొరుకుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని గమనించి మరి మామిడి రైతుల మద్దతుగా ఇక్కడ ఇవ్వడమే కాకుండా మరి ప్రకాశం జిల్లాలో పొగాకు సంబంధించి కూడా ఇబ్బందులు వస్తే దాని మీద కూడా నేను ముఖ్యమంత్రి గారు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అలాగే ఆక్వా రైతులకు సంబంధించి ఫీడ్ రేట్స్లో కూడా హైక్ రావడం, అంటే పెరగడం వల్ల ఆక్వా కూడా కుదేలవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆక్వా రైతులకు కూడా అండగా ఇవాళ ఈ ప్రభుత్వం మరి కేజీకి ₹4 తగ్గించడం కూడా జరిగింది. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఇవాళ మార్కెట్తో సంబంధం లేకుండా ఎవరు ఇబ్బందులు పడుతున్నా, ఏ రైతు ఇబ్బంది పడుతున్నా వాళ్ళ పక్షాన ఈ ప్రభుత్వం స్పందిస్తుందనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఇవాళ ఖచ్చితంగా ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. చక్కటి వర్షాలు పడి చక్కటి పంటలు పండాలి. మరి ఎందుకంటే ఎల్నోవా వల్ల ఇబ్బందులు వస్తాయి అంటున్నారు. మరి అలాంటి పరిస్థితులు మన రాష్ట్రానికి ఉండకూడదని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అటు మోడీ గారికి స్వామివారి ఆశీర్వచనాలు ఉంటాయని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం.